మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్పారో ఆ రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా హైక్ ఇచ్చేశారు పుష్ప మూవీకి, ఎస్పెషల్లీ ప్రీమియర్స్ విషయంలో. ప్రీమియర్స్ విషయంలో అంతంత హైక్ ఇవ్వడానికి ఒక్క విషయం మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి గతంలో కూడా బెనిఫిట్స్ ఇట్లాగే ఉండేవి. 1000 రూపాయలు, 2000 రూపాయలు అమ్మేవారు జిఎస్టీ లేకుండా. ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళేవి. కానీ ఇవైతే కనీసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కి రావాల్సినటువంటి జిఎస్టీ వస్తుంది. అంతవరకు పక్కన పెడితే మిగతా రోజుల్లో రేట్లు విపరీతంగా పెంచేయడం అనేది జరిగింది. అది అంటే అదంత అప్రిషియేట్ చేసేటువంటి పనిలా లేదు. అండ్ ఆల్సో ఇందాక చెప్పడం మర్చిపోయి, 800 రేట్లు పెంచినా ఓకే గానీ, ప్రతి థియేటర్‌కి పర్మిషన్ ఇచ్చేయడం గూడా అదంత అప్రిషియబుల్ కాదు. కొన్ని థియేటర్‌లో బెనిఫిట్ షోలు ఏసుకోవచ్చనే పర్మిషన్స్ ఇచ్చేవారు. దాన్ని మార్చి ఇప్పుడు కొత్త ఒరవడికి తెరతీశారు. ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ గూడా భారీ లెవెల్‌లో కోరతాయి టికెట్ ప్రైస్‌లు. మిడ్ నైట్ షోలు గాని, అవి గాని, ఇవి గాని ఇవన్నీ కథ మామూలే. అయితే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో అసలు 'పుష్ప 2'కి ఇంతింత రేట్లు పెంచడాన్ని మనం న్యాయంగా చూడాలా? అన్యాయంగా చూడాలా? అనేది డిస్కషన్. బేసిక్‌గా పెంచిన ప్రభుత్వాలు గావచ్చు, 2 ప్రభుత్వాలు, తీసుకున్న వాళ్ళు గావచ్చు. అల్లు అర్జున్ అయినా, మొన్న 'దేవరాకైనా', 'కల్కికైనా' తీసుకున్న సినిమా బృందాలు, సినిమా హీరోలు, పెంచినటువంటి పొలిటీషియన్స్ ప్రభుత్వాలు వీళ్ళు గదా! వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే సినిమా ఇండస్ట్రీ యొక్క పురోగతి కోసం చేశామని. ఇది ఖచ్చితంగా పచ్చి అబద్ధం. దారుణమైనటువంటి అబద్ధం. సినిమా పురోగతి కోసం చేసేవాళ్ళు నిజమైన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, సరే ప్రొడ్యూసర్లు, హీరోలంటే మరి ఆళ్ళకి ఎట్లాగో ఆళ్ళ సినిమాకే చేశారు కాబట్టి డబ్బా భజన చేస్తారు. కానీ ప్రభుత్వం అనేది ప్రజలందరూ ఎన్నుకున్నది. సో వీళ్ళందరూ నిజంగా సినిమా పురోగతి కోసం, సినిమా యొక్క బెటర్‌మెంట్ కోసం చేయాలంటే పెద్ద పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచడం కాదు. ప్రభుత్వం ప్రజలలో అవగాహనకు సంబంధించి, మీకు సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులున్నాయి. కరప్షన్ దగ్గర నుంచి చిన్న పిల్లల్ని నాశనం చేస్తున్నారు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. హీరోల సినిమాలలో కంపల్సరీ కొన్ని సన్నివేశంలో ఒక్క సన్నివేశం దానికి సంబంధించి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఉండేలాగా చూసుకోవడం. ఇంత దగ్గర నుంచి నిజంగా సినిమా ఇండస్ట్రీని బాగు చేయాలనుకుంటే, సమాజాన్ని బాగు చేయాలనుకుంటే ఇది. లేదు సినిమా ఇండస్ట్రీని బెటర్‌మెంట్‌కి చేయాలి అనుకున్నప్పుడు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం. చిన్న నిర్మాతలు, చిన్న చిన్న హీరోలు, చిన్న చిన్న డైరెక్టర్లు ఇప్పుడిప్పుడే అంటే ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి కాస్త బెటర్‌మెంట్ లెవెల్ చాలా తక్కువ లెవెల్‌లో ఉంటారు. మనకు వాళ్ళ పేర్లు కూడా తెలీదు. కానీ తెలుగు సినిమా స్థాయిని ఒక ఇరానియన్ సినిమా కావచ్చు, ఒక జపనీస్ లేకపోతే చైనా లెవెల్‌లో సినిమాలు కొరియన్ లెవెల్‌లో సినిమాలు తీయగల సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కాస్తంత మంచి మంచి సినిమాలు తీసేలాగా ఎంకరేజ్ చేయడం. వాళ్ళకంటూ సెపరేట్ సెట్ పెట్టైనా వాళ్ళకి కొన్ని అవార్డులు ఇవ్వటం. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏదన్నా హెల్ప్ చేయటం వాళ్ళకి ఆర్థికంగా. ఒక సినిమాని తీసేలాగా అంటే ప్రభుత్వాల తరఫున ఏడాదికి ఒక 10 సినిమాలు మంచివి వచ్చేలాగా వాటిని కంపల్సరీ ఆడించాలి థియేటర్‌లో. ఇట్లా లేదా ప్రతి ఓటీటీ తక్కువ రేటుకి కొనాలి. ఇట్లాంటివి ఏమైనా నిర్మించడం. ఇది నిజంగా సినిమా రంగం. సినిమా అనేది ఒక కళ. బేసిక్‌గా ఒక కళ. దాన్ని ఒక బిజినెస్‌గా చేసేసారు మన దౌర్భాగ్యానికి. ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి అట్లే చేసి సచ్చారు. ఇప్పుడు మలయాళం సినిమా ఉంది. ఎంత బిజినెస్ ఓరియెంటెడ్ ఉన్నా దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంది. దాంట్లో కూడా ఒక మనసును హత్తుకునే లైట్ హార్టెడ్ మూవీస్ వస్తాయి. ఇప్పుడు తమిళ్ సినిమా ఉంది. అన్నిటికంటే పెద్ద కమర్షియల్ దరిద్రం అది. కానీ అందులో కూడా ఎంతో అణగారిన వర్గాల్ని పైకి తీసుకురాగల ఒక ఆలోచన ధోరణిని మార్చగల సినిమాలు 'బంగారు' లాంటివి వస్తాయి. తెలుగులో ఎన్నొస్తున్నాయి. వీటి గురించి ఆలోచించకుండా సినిమా రేట్లు పెంచేసి, సినిమా ఇండస్ట్రీ యొక్క పురోగతి కోసం ఏం చేస్తున్నారు? పచ్చి అబద్ధం. ఇన్‌ఫ్లేషన్ అనేది దేశంలో దారుణంగా పెరిగిపోతుండడం వల్ల ద్రవ్యోల్బణం అద్భుతంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయలేక ప్రజల దగ్గర మీ సినిమా కాస్ట్‌లు పెంచేసుకొని, హీరోల రెమ్యునరేషన్‌లు పెంచేసుకొని ఉత్తినే ఎందుకు ఈ అల్లు అర్జున్‌లకి, ఈ పవన్ కళ్యాణ్‌లకి, ఈ మహేష్ బాబులకి, ఈ ప్రభాస్‌లకి కోటాను కోట్ల డబ్బుంటే ఆల్రెడీ వీళ్ళు రెమ్యునరేషన్‌లు పెంచుకొని, కొత్తగా రెమ్యునరేషన్‌లు వీళ్ళు ఎక్స్‌ట్రా డబ్బులు తీసుకుంటూ, ఆ డబ్బులు మన నెత్తిన ఈ డైరెక్టర్‌లైనా అంతే ఈ సుకుమార్‌లు, ఈ రాజమౌళిలు ఇవన్నీ కూడా మన నెత్తినేయడానికి రేట్లు పెంచడం. అట్లాగని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది కూడా అదేమి ప్రేమతో చేయలే ఆళ్ళేమి. పవన్ కళ్యాణ్ మీద కోపంతో చేశారనేది గ్రడ్జ్‌తో చేసిన క్లియర్ కట్ అంశం. అండ్ తెలుగు ఇండస్ట్రీ తమ దగ్గరికొచ్చి కాస్త ఇదిగా తమకు భజన చేయట్లేదనే ఉద్దేశంతో ఈగోయిస్టిక్ ప్రభుత్వాలు ఇవన్నీ గూడా. అందువల్ల చేసేది తప్ప గత ప్రభుత్వం గూడా ఏమి ఈళ్ళ మీద ప్రేమతో చేసేసిందేమీ కాదు. సో, ఈ కైండ్ ఆఫ్ కబుర్లు మానేయాలి. సినిమా ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్‌లు, హీరోలును అవతల ప్రభుత్వాలు గూడా ఈ కైండ్ ఆఫ్ కబుర్లు, సినిమా ఇండస్ట్రీ పురోగతి గురించి మీరు టికెట్లు పెంచట్లేదు. మీకు ఉన్నటువంటి అండర్‌స్టాండింగ్స్ వల్ల పెంచుతున్నారు. అది 'కల్కి' అనండి, 'దేవర' అనండి, రేపొద్దున 'పవన్ కళ్యాణ్' సినిమా వచ్చినా, ఇప్పుడు 'అల్లు అర్జున్' సినిమా, 'రామ్ చరణ్' సినిమా ఏదైనా కూడా ఈళ్ళు పెంచింది వాళ్ళకున్నటువంటి అండర్‌స్టాండింగ్స్ వల్ల మహా అయితే ఓ జీఎస్టీ సొమ్ము వల్ల తప్ప, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టినట్టు ఒక్క పాయింట్ మాత్రం డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేయాలి. ఏ ప్రభుత్వం పెట్టినా అప్రిషియేట్ చేయాలి కొన్ని పాయింట్స్. అదేంటంటే ఏపీలో గనక మీ షూటింగ్ జరిగితే ఇట్లాంటి కొన్ని క్లాజెస్ పెట్టారు. పెట్టి అప్పుడు మీకు కాస్త రిబేట్ ఇస్తామని. అసలు ఇది 'పుష్ప' అనేది ఒక కమర్షియల్ మూవీ.
కల్కి అనేదైనా కాస్త అవుట్ ఆఫ్ ద బాక్స్, దేవర కొద్దిలో కొద్దిగానే అవుట్ ఆఫ్ ద బాక్స్, బాహుబలి ఇలాంటివి డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీస్. కానీ ఇది ఒక కమర్షియల్ మూవీ, దీనికి ఇంతింత ప్రైస్ రేట్లు హైక్లు ఇవ్వడం డెఫినెట్లీ తప్పు. మీరు రేపొద్దున ఇదే ప్రైస్ హైకులు గేమ్ చేంజర్కి ఇచ్చినా ఇట్లాగే అడుగుతాం, ఓజీకి ఇచ్చినా ఇట్లాగే అడుగుతాం. మరి హరిహర వీరమల్లు అనేది పీరియాడికల్ మూవీ కాబట్టి, కాకపోతే రేపు అల్లు అర్జున్ కూడా ఏదైనా ఒక పీరియాడికల్ థింగ్ లాంటిది లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసినప్పుడు, అవుట్ ఆఫ్ ద అంటే లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అవుతుంది బడ్జెట్ ఇచ్చిన ఒక అందం అందం చందం అది కూడా ఒక లిమిట్ లో ఇవ్వచ్చు. కానీ ఇట్లాంటి కమర్షియల్ మూవీస్ కూడా మీరు పెంచుకుంటూ వెళ్తే పెద్ద సినిమాలు చూడడానికి థియేటర్లకి ఎగబడేటువంటి ఫ్యామిలీస్ రేపొద్దున చిన్న సినిమాలు వచ్చినప్పుడు అస్సలు కేర్ చేయవు. చిన్న సినిమాల్ని చాలా చాలా దారుణంగా వీళ్ళు చంపేస్తున్నారు ఇట్లా టికెట్ రేట్లు ఇవ్వటం వల్ల. ఉదాహరణకి 300, 400 ఒక వారంలో అనుకోండి టికెట్ రేట్. సీజన్ ఫస్ట్ వీక్ లో వెళ్ళాలని పిల్లలు గొడవ చేస్తారు ఇంట్లో. నలుగురు వెళ్ళారు, 1200 స్నాక్స్ కలిపి 2000 అయిపోయింది. సో ఈ నెలకి 2000 రూపాయలు ఒక సినిమాకి పెట్టేసింది ఆ ఫ్యామిలీ. 2000, 2500 పెట్టేసింది ఆ ఫ్యామిలీ. అక్కడితో అయిపోయింది. ఇంకా ఒక చిన్న సినిమా వచ్చింది, అది బాగుంది అనే డిస్కషన్ వచ్చి ఇప్పుడు 35 ఒక కథ కాదు అని ఒక మూవీ వచ్చింది. అది నిజానికి చెప్పాలంటే ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా. కానీ దానికి వెళ్ళేటువంటి ఆప్షనే మీరు అసలు ఆడియన్స్కి ఇవ్వట్ల. సో అందువల్ల ఈ కైండ్ ఆఫ్ ప్రైసెస్ పెంచడం అనేది ఇండైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేయకపోగా ఇండైరెక్ట్ గా వాళ్ళని తొక్కి పడేస్తున్నారు ఈ కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల. ఇది చాలా చాలా డేంజర్ ఫ్యాక్ట్, ఇది అందరం మనం గుర్తించాలి.